వెల్కమ్ టు VB8 న్యూస్. మేడ్చల్ పట్టణ మున్సిపాలిటీ ప్రాంతంలో గిర్మాపూర్ గ్రామంలో కౌన్సిలర్ లావణ్య హనుమంతరెడ్డితో ముఖాముఖి VB8 న్యూస్ ప్రతినిధి అల్లి ప్రభాకర్ రెడ్డి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. గిర్మాపూర్ గ్రామంలో డోర్ టు డోర్ తిరుగుకుంటూ ముసలమ్మలను, అవ్వలను, పెద్దవ్వలను, చిన్నవ్వలను, అక్కలను, అన్నలను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఆవేదన ఏమంటున్నారో తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు? మనమ్మ. ఇప్పుడు 3 పార్టీలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటి, కారు గుర్తు పార్టీ ఒకటి, పువ్వు గుర్తు పార్టీ ఒకటి. పువ్వు గుర్తు పార్టీ తరఫున ఈటల రాజేందర్ నిలబడుతున్నారు. ఈటల రాజేందర్ గారు నిలబడుతున్నారు. ప్లస్ మన కాంగ్రెస్ తరఫునేమో సునీత మహేందర్ రెడ్డి నిలబడుతున్నారు. మహేందర్ రెడ్డి. ఇక కారు గుర్తు తరఫున రాగిడి లక్ష్మారెడ్డి నిలబడుతున్నారు. మరి ఎవరది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలల్లో కరెంటు ఫ్రీ వస్తుందా? పింఛన్ వస్తుందా? మరి ఏది ప్రభుత్వం బాగుందంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందంటారా? ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి అడుగుతలేరు అయితే. ఇప్పుడు ఎక్కువ అయితే బీజేపీ వాళ్ళే వస్తారు రోజు. కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరుగుతలేరు. తక్కువ వస్తారు కానీ వీటికి 2-3 సార్లు వచ్చారు. ఇక మరి కొంచెం తక్కువనే తిరుగుతారు ఇక్కడ ఏరియాకి అయితే. అమ్మా, ఏం పేరు? ఓటు ఎట్టేస్తావు? పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ వస్తుందా? 3000 వస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం 3000 ఇస్తుందా? 2000 ఇస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం 3000 ఇస్తున్నది కదా, ఇయ్యలేదా? మరి ఓటు ఓలకేద్దాం అనుకుంటున్నాం. మరి అరే, అందరికి ఎట్లేస్తే నేను గట్లేస్తా అండి. ఎట్లమ్మా? అందరు నువ్వు బయట పడతారు, వాళ్ళతో పాటు నువ్వు బయట పడతావా? మరి గదే ఓట్ల గురించి చెప్పు. ఎటేయాలనుకున్నావు? నీకు ఏ ప్రభుత్వం బాగా అనిపించింది? మరి కేసీఆర్ తెచ్చిన నీళ్ళేనా? ఇక కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిర్రు అన్నట్టుగా ఏముంది? కేసీఆర్ తెచ్చిన నీళ్ళేనా? ఇక అప్పటి నుంచి కష్టం ఉంటే ఇచ్చినాం. ఇక అందరూ ఎట్లేస్తే మేము కట్టేస్తాం. ఏం చేస్తాం? కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? జై కాంగ్రెస్ అనమాట. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, నీ కూడా అన్నది కాదు. కాంగ్రెస్ కేద్దాం అనుకుంటున్నాం. కరెంట్ బిల్లు తప్పించండు. ఆడవాళ్ళకి శాతనైన వాళ్ళకి బస్సు తప్పించాడు. ఆ బస్సు తప్పియక ఇంత కూరగాయలు బొరగాయలు చక్కెర చాకపోతానన్నా తక్కువ చేసేది ఉంటే అందరం తిందు. శాతనైన దానికేమో ఇరుకబట్టే బస్సు ఎక్కబట్టే. మేము శాతగానే మరుపుల పొండి కూర్చోబడితే కూరగాయలు అది బంద్ చేయక గిదాన్న తక్కువ చేయను. రైతు బంద్ వేసిండా? మరి వేసిండా? అయితే కాంగ్రెస్ కు వేస్తాం. అవ్వా, ఏం పేరు? జయమ్మ గారు. గిర్మాపూర్లో డోర్ టు డోర్ అడుగుతున్నాము ప్రచారంలో. జయమ్మ గారు మాట్లాడారు, కాంగ్రెస్కే ఓటేస్తామని అంటున్నారు. అమ్మా, ఏం పేరు? ఎల్లమ్మ. తిన్నావా? అన్నం తిన్నావా? మరి 3 పార్టీలు తిరుగుతున్నాయమ్మా. మరి ఏ పార్టీ ఎట్లా ఉంది ఇక్కడ? ఎవరికే ముగ్గుట్లు ఎవరికి మాకు పింఛన్ లేదు. నేను ముగ్గుట్లు ఎవరికి పింఛన్ వస్తలేదా? ఎక్కడ లేదు పింఛన్ లేకించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పింఛన్ ఇస్తారు అని చెప్పి చేస్తున్నాడు కదమ్మా. కలెక్టర్ ఆఫీస్కి పోయినా మున్సిపాలిటీ కాదు, నాకు పింఛన్ వస్తలేదు. నేను ఎవరికి కూడా ఇయ్యా. ఉండలేదు సామాన్ ఊళ్ళో. ఇక్కడ ఆఫీస్కి పోయి దరఖాస్తు పెట్టినావా? పెట్టాం. ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చినప్పుడు దరఖాస్తు పెట్టమన్నాడు కదా. ఇప్పుడు నడమల ఓట్లు వచ్చినాయి కదమ్మా, ఈ ఓట్లు అయినా గిన్నె ఇస్తుండొచ్చు అమ్మా. అట్లేముండదమ్మా, వస్తాయి. మరి ఇప్పుడు ఓటు ఎటేస్తా అనుకుంటున్నా? వెయ్యాలమ్మా. అదే ఎవరికి వేస్తావు? నా మనసు. అరే, నీ మనసు ఆడికి పోయినాక అందరు లోకమంతా
వేరే దానికి వేస్తే అది పనులు కావు. అదొకటే మాట ఇది. అదే ఓకే అమ్మ, థ్యాంక్ యూ. VB8 న్యూస్ గిర్మాపూర్లో మరి ఇక ఇప్పుడు సర్వే చేయడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఇంకో దానికి వేస్తే అది ఎల్లవ్వ తోటి మాట్లాడుతున్నాము. ఆయనకే ఓటేస్తే ఆయనే పని చేస్తారు. అయితే ఇక్కడ గడప గడప మేము సర్వే చేస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వము బాగుండే, మాకు టైం టు టైము పింఛన్లు వచ్చినాయి, టైం టు టైము రైతు బంధు పడ్డది, టైం టు టైము వాళ్ళకు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అలాంటి పింఛన్లు, లేడీస్కు బీడీల వాళ్ళకు పింఛన్లు అలాంటి టైం టు టైం వచ్చినాయి. కానీ మరి బీజేపీ ప్రభుత్వం వస్తే మాకు అలాంటి పింఛన్లు వస్తాయా లేదా అన్నట్టుగా వాళ్ళ డౌటు అడుగుతున్నారు. దాని మీద ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఎంపీగా మరి మోడీ నుంచి ఏమేమి నిధులు తీసుకొచ్చి మోడీ నుంచి ఇప్పుడు ఏమేమి నిధులు మీరు ప్రస్తావిస్తున్నారు, ఏమేమి నిధులు చెప్తున్నారు? కరోనా వ్యాక్సిన్ అందించిండు. ఓకే, ఇప్పుడు ఇచ్చే నిధులు ఏమేమిటి?